పదండి ఈరోజు అరబ్ వాళ్ళు ఎలా పెళ్లి చేసుకుంటారో చూపిస్తాను. హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు అంజన్. నేను దోహా ఖత్తర్లో ఉంటాను. నా వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వెడ్డింగ్ హాల్ అన్నమాట. చాలా పెద్ద వెడ్డింగ్ హాల్, దాదాపుగా 6 వెడ్డింగ్ హాల్లు ఉన్నాయి. పదండి లోపలికి వెళ్ళిపోదాం. మీరు కూడా నాతో పాటు వచ్చేసండి. ఎంట్రన్స్ లో అయితే రోల్స్ రాయ్స్ కార్ చూశాను. ఎప్పుడు ఫోటోలో వీడియోస్లో చూడడమే కానీ అంత దగ్గర నుంచి ఫస్ట్ టైం ఇది చూడడము. ఇది ఏమో పెళ్లి కొడుకు కారు ఉన్నట్టున్నది. మీరు కూడా నా మాదిరిగా ఫొటోస్లో వీడియోస్లో చూడడం తప్ప రియల్గా ఎప్పుడైనా చూసినారేమో కామెంట్ చేయండి. ఎంట్రన్స్ అవుతానే పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ గ్రూప్ ఫోటో అయితే దిగుతా ఉన్నారు. నల్ల డ్రెస్ వేసుకుని ఉన్నాడు కదా, అతనే పెళ్లి కొడుకు. లోపల చూడండి ఎంతమంది వచ్చినారో. పెళ్లి కొడుకు దగ్గర ఏం జరుగుతా ఉందో అది పెద్ద స్క్రీన్లో అయితే కనిపిస్తూ ఉన్నది. దాదాపుగా ఈ అరబోళ్ళు అయితే నైట్లోనే పెళ్లి పెట్టుకుంటారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు. అక్కడ ఇద్దరు నడుచుకుని వస్తున్నారు కదా, వాళ్ళు వచ్చిన వాళ్ళకి చాయ్ గవా పోసేవాళ్ళు అన్నమాట. ఎక్కువగా చూపించడానికి ఏమీ లేదు. అదే ఖజూరం పెట్టినారు, నీళ్లు పెట్టినారు, అంతే 2-3 రకాల స్వీట్లు పెట్టినారు అంతే. ఇక్కడ పెద్ద రూల్ ఒకటి ఉన్నది. పెళ్లి జరిగేటప్పుడు ఆడవాళ్ళు ఒక సైడు ఒక హాల్లో, మగవాళ్ళు ఒక హాల్లో అయితే ఫంక్షన్ చేసుకుంటారు. ఇద్దరికి కలిపి ఒకే హాల్ ఉండదు. మన ఇండియాలో మాదిరిగా ఉండదు. భోజనానికి విషయానికి వస్తే వంటలు మజ్బూసు. దాని తర్వాత ఆ చిన్న టేబుల్ ఉన్నాయి కదా నా బ్యాక్గ్రౌండ్లో, అది వచ్చేసి పొట్టలు మజ్బూసు. వాళ్ళు తినేసిన తర్వాత మేము కూడా కూర్చొని ఆ డ్రైవర్లో అంతా తినేసినాము. ఒకసారి టైం చూడండి, రాత్రి 11:30 అవుతా ఉంది. ఇలా పెళ్ళిళ్ళు ఉంటే డ్రైవర్లకి చాలా ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళు అయితే రాత్రి 1 గంటల లోపల అయితే రారు. రాత్రి 1 గంట పైనే వస్తారు. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.